మీరు మ్యూట్లో ఉండరా ప్లీజ్. రిక్వెస్ట్ అన్న మీరు ఒకసారి హాయ్ చెప్పరా అన్న. హాయ్ మీరే గట్టి అక్కడి నుంచి ఇక్కడ దాకా నీ రోక్ కంప్లీట్గా సౌండ్ చేయట్లే. హలో అన్నా, థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాకు పాటలు రాసే అవకాశాన్ని కల్పించినందుకు నిర్మాత మయూర్ రెడ్డి గారికి, ఓకే, ఈ సినిమాకి నన్ను పాట రాయమని నా ఫ్రెండ్ ఒక ఆయన ఈయనతో రాయించమని సజెస్ట్ చేసిరు నాగరాజు గారికి. నాగరాజు అన్న ఒక పాట రాయాలి రండి అని పిలిచిండు నన్ను. పిలిచినప్పుడు ఈయన నాకు కథ చెప్పాలి కదా, కథ చెప్పిండు. ఈయన కథ చెప్పిన తర్వాత ఏమైందంటే నేను కంచం నిండా అన్నం పెట్టుకొని తినలేదు, మంచంలో పడుకొని నిద్రపోలేదు. ఈ నాగరాజు మంచాల అన్నట్టయినా నన్ను రెండింటికి దూరం చేసినప్పుడు ఆ కథని నాగరాజు అన్న ఎన్నిసార్లు చదివి ఉన్నాడో నాకు తెలియదు, కానీ నాకు ఇచ్చినప్పటికీ ఆ కథను నేను 1కి 2 సార్లు, 2కి 4 సార్లు, 4కి 8 సార్లు, 8కి 16 సార్లు చదివినాను. చదివి అన్న నాకు సందర్భాలు చెప్తే సందర్భాలన్నింటినీ బాగా ఆలోచించి మనం కవిత్వంకి పోయి ఎక్కడో మా పైత్యాన్ని ఉపయోగించి రాసే కంటే ఆయన రాసుకున్న కథలోనే చాలా మంచి మాటల్ని రాసిండు నాగరాజన్న. రండి, నాగరాజన్న దాంట్లో చాలా మంచి మాటలు రాసిండు. ఆ మాటలనే, ఆ కథలో ఉన్న మాటల్ని, నన్ను బాగా ప్రభావితం చేసిన మాటల్ని పల్లవికి ప్రారంభ పదాలుగా తీసుకొని పల్లవులు రాసిన ఈ సినిమాకి 4 పాటలు రాసినాను. ఆ 4 పాటలు కూడా ఈయన కథలో రాసిన మాటల ఆధారంగానే రాయడం జరిగింది. మాటలే అంత బాగుంటాయి, పాటలు ఎట్లా ఉన్నాయనే రిలీజ్ అయిన తర్వాత మీరు చెప్పండి. నన్ను నమ్మి నాకు 4 పాటలు ఈ సినిమాలో చాలా బరువైన, సందేశాత్మకమైన, కథని చెప్పగలిగిన పాటల్ని నాకు ఇచ్చి రాయించినందుకు ధన్యవాదాలు నాగరాజు అన్న. అంతే ఓపికగా ఎటైనా పోతే తప్పన మళ్ళీ వచ్చి రాయలేమని అన్న. ప్రశాంత్ అన్న, థ్యాంక్ యూ. ప్రశాంత్ అన్న చాలా క్లాస్ మ్యూజిక్ కంపోజర్. ఈ అన్న గురించి ఎవరికి తెలియదు. ఈ అన్న ఏఆర్ రెహమాన్ గారి స్టూడెంట్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నేర్చుకొని ఇక్కడికి వచ్చిండు. అన్న క్లాస్ బాణీలకి నా చేత కొంత మాటలు రాయించితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ క్లాస్ని, మాస్ని రెండింటిని మెర్జీ చేసింది నాగరాజన్న. నాకు ప్రశాంత్ అన్నని ఇచ్చినందుకు, ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు, దట్టు రవితేజ గారి కుటుంబం నుంచి వస్తున్న నటునికి మొదటిసారి పాటలు రాసే అవకాశం నాకు కల్పించినందుకు మీ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మనం అందరం రవితేజ గారిని ఏమని పిలుస్తాం? ఎస్, ఆయన మాస్ మహారాజా, ఈయన ఊరా మాస్ మహారాజా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సురేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. అలాగే కమల్ గారు, ఇంకొక లిరిసిస్ట్ కమల్ గారు కూడా